20 ఏళ్ళ పైన లేదు. ఫస్ట్ టైం అనుకుంటా ఇంత ఇంత నీళ్ళు ఇంత మడవలే లేదు. ఇంత మడవే లేదు. లేదు ఇప్పుడే కానీ 20 ఏళ్ళు వయసు మాకు ఉండేది. కానీ కుందులు అప్పుడు మేము పిల్లచడలుగా కలవలు పోతాను. మా అమ్మ కలర్ వచ్చి 60 ఏళ్ళ నుంచి గుర్తులేదంట. 60 ఏళ్ళ చరిత్ర ఇంతలే ఊళ్ళో కుందులు చూడు. పాల స్కూటర్లు దాటుకోలేక ట్రాక్టర్లు వేసుకొని పోయి ట్రాక్టర్లలో ఎత్తుకోమన్నారు. రికార్డు పాపం అలా మన మీద పడితే నీళ్ళు బయటికి అదిరా సాగరా పులిరా వచ్చారా. ఏం చేస్తాము మరి నీ అక్క రా చేపలు చూడు పిల్లలే రోడ్డు మీదకి వచ్చినాయి. రామవ్వ దూరం పోవాలా. 60 ఏళ్ళ చరిత్ర అంటే పెద్ద మడవప్పుడు మళ్ళీ అట్లా వస్తుంది. చెబడుతుంది కాళ్ళ మీద ఎడంక నీకు కట్టుకుమ్మ నీళ్ళు ఇవన్నీ ఎగండి ఏందే కానీ అది నీకు మోరింది డమ్ కాదు. కమలాపురం చెరువు సగం పోసుకుంటుంది అనుకుంటా. ఇప్పుడు పోతుంది సగం చెరువు నిండుతుంది. నీళ్ళు అని వేస్ట్ పెట్టి కదా ఎంజి వస్తాయి ఇందులో ఇవన్నీ ఇంకా గంగారం కాడ అసలు దాటుకోలేరు. ఇట్టరా యాడికి రోడ్డు అట్టుంటే అట్టపోతున్నావా? తగ్గులేకపోతే అంతే. తగ్గుతాయా ఉంటాయి అసలు. ఇన్నే మొగాల్లో ఉన్నాయంటే ఇంక ముందుకు పోతే ఆడ తొడల్లో పైన ఉంటాయబ్బా. ఏంది అది తగ్గాడా యాయ్ అదా జాలు పోయే కాడ పోతుంది పోవద్దు మరి. నువ్వు ఉందే ధైర్యంగా వచ్చినా నువ్వు ఏమో మనం వచ్చా మధ్యాహ్నం ఎరుగుంట్లో వచ్చామని చెప్పినా. ఎరుగుంట్లోకి పొద్దు తీసుకో. ఎరుగుంట్లో పోయి లెక్క తెచ్చుకోకూడదా చాలా చెప్పుకోవాలి స్వామి. అందరూ తెచ్చుకున్నారు. లెక్క అలా 4,000 2000 ఇత్తుకునే వాళ్ళు అందరూ పోతారు పొరకలేదు. మన దానికి చెప్పినా కొలేస్తానికి అరే వాన ఉందిరా మంగళవారం కిలర్ కొట్టించిన నా బుద్ధి కొట్టుకుంటే ఇది కొట్టలేదులే. ఇంత వాన ఏంది తెల్లారుదామని 3 నుంచే పడింది. 3 కాదు 2:30 నుంచి పడినా కూడా ఏంది 5 కల్లా చల్లించింది. అంతలేకే ఇంత వాన అంటే 2:30 గంటకే ఒక రోజంతా పడితే ఇంకేమన్నా 5 నుంచి పడింది కాదు. ఒక రోజంతా పడితే ఏమన్నా బతాం ఏం బతాం చూడు మన ఊరు కుట్టుకోపోతారు. గొల్లపల్లె కనరాకుండా పోతుంది. ఇప్పుడు అర్జునవాడ లేక మట్టంగా పోయినాయి. బేసమట్టం చూడు మీ బేసమట్టం కనపరాలే. ఎప్పుడే 30 గొల్లపల్లె కానీ చల్చిన పల్లె కానీ ఎంగితే దడ్డిగా తెల్లవాళ్ళు ఎంగితే ఇస్తే ఊరి మీద వచ్చి పడుతుంది. బ్రిడ్జి తగులుకుంటా అంటాయి నా తెలిసి. బ్రిడ్జి మసలు బ్రిడ్జి అనుకో అద్దడికి ఏమన్నా ఉంటుందా గ్యాప్. లోతున్నాయి ఇన్నే సీసాలు బాటలు అన్నీ కుట్టుకుపోతున్నాయి. అవులే ఆ నుంచి రిటర్న్ కొడతాను ఇంట మళ్ళా రేట్ వస్తుంది చెప్తాను నీకు మడవ అట్లా పెట్టి వస్తుంది. ఏంది తగ్గేది సాయంత్రం తక్కువ కాదు. బుడగలు పెడుతున్నాయి. బుడగలు తాగుతుంది మొత్తంగా తాగుతుంది. ఒకసారి సుబ్బాడి చిన్నగా సుబ్బాడి కొడుకు పిల్లలు వెళ్ళి తిరుపతి పెట్టినారు. ఇప్పుడు అదే సుమారుగా 20 ఏళ్ళ కిందట 20 ఏళ్ళు ఏంటంటే దాచింది 5 పిల్లలు అప్పుడు 5 ఏళ్ళ పిల్లలు ఒకటి 3 ఏళ్ళ పిల్లలు. ఈ పైన పారింది ఎప్పుడు లేదు మామ. అప్పుడు తారోడు లేదు.
ఇంకా నేను కరెక్ట్ పోయినా నాన్నపల్లి పోయి వచ్చాను కరెక్ట్ వచ్చి మాకు చూసుకొని మ్యాచ్ 2 గంటలకు న్యాయంగా పట్టింది ప్రసాద్ వాన చంపుతుంది వచ్చి అడ్డోడ్లు ఎట్ట వచ్చి అడ్డోడ్లు దిగిన బస్సు అంతలో దాంట్లో గుర్రయ్య గారు ఉన్నాడు అనిమల్ గురయ్య 8:30 9 అది అనిమల్ గురయ్య వాళ్ళు ఉన్నారు చిన్న గర పెద్ద మామ కోడలు సుబ్బాడి పిల్లోళ్ళు ఆయమ సుబ్బాడి ప్రసాద్ అది ఇంటి దిగిన 10 అయింది దండిగా ఉంది గ్యాప్ మెంటల్లో ఉంది అది లేకపోతే ఈ దీని మీద మొక్కలు తొడలో దీన్ని పట్టాలి ఇంకా గ్యాప్ దండిగా ఉంది ఉంది ఒకేలా చేను మునిగింది 2 ఎకరాలు దంపున పోయిందంటే సముద్రం ఇన్నే వదిలిపెట్టి పోయినట్టుంది ఇంకా ఇంతసేపు ఉంటారు ప్రెస్ వాళ్ళు ఎప్పుడో వచ్చి తీసింటారు తెల్లవారన్నీ తీసేసి కమలాపురం వేరే వచ్చా రాలేదా మరి గెండేరు వచ్చా అంటే ఆ పక్క మళ్ళీ పైసలు అవుతాయి ఏరొచ్చు అంటే ఎక్కడ దొబ్బుతుంది అసుగులా నేను ఒక డ్రా చేసింది ఏంది తొడవల్లో వచ్చింటే ఏంది వచ్చేది ఇంటి ఆకు వచ్చా మోకాళ్ళు నొప్పింది అక్కడ అబ్బా బస్సు వచ్చే గమక అటెండెన్స్ చేసుకొని పోమ్మాంగా యాడికి పోతావు అవతలికి నువ్వు యాడికి పోతావు తొడలో వస్తున్నాయి ఫోటో పెట్టి పో ఫోటో తీసి వాన పడతా నీళ్ళు వచ్చినాయని వెళ్ళిపోతే హెల్త్ క్యాంప్ ఉన్ని ఎమ్మెల్యే రాని యాడికి వచ్చాడు మొగల్లో తొడల్లో పోయి ఏంది పోయేది భయంకరంగా వస్తున్నాయి తగ్గడం కష్టం సాయంత్రం అవుతుంది